హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఎలా జరుగుతాయో తెలీదు. అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఇప్పుడు మనం ఆన్సర్స్ తెలుసుకుందాం. ముందుగా చెవి దగ్గర అరచేతిని డొప్పలా చేసి పెట్టినా లేదా ఏదైనా గ్లాసును పెట్టినా సముద్రపు హోరులాగా శబ్దం వినిపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. కాంతి ఏ యానకం లేకుండా ప్రయాణిస్తుంది, కానీ శబ్దానికి విధిగా యానకం కావాలి. మన భూమి మీద ఉన్న వాతావరణంలోని గాలిలో కలిగే కంపనాల ద్వారానే మనం శబ్దాలను వినగలుగుతున్నాం. గాలి అణువులను సంపీడనీకరణం, విరళీకరణం చేసే విధంగా గాలిలో అణుధైర్య తరంగాలు ఉంటాయి. ఇవే శబ్ద తరంగాలు. శబ్ద తరంగాలు గాలిలో వెళ్తున్న క్రమంలో తమ అంతర్గత శక్తిని కోల్పోతూ ఉంటాయి. అందువల్లనే మనం దగ్గర శబ్దాలను స్పష్టంగాను, దూరం శబ్దాలను అస్పష్టంగాను వింటాము. దీనినే తరంగ పతనం అని అంటాము. సాధారణంగా గాలిలో అనేక రణగొణ ధ్వనులు ప్రసరిస్తూ ఉంటాయి. అయితే ఇవి మన చెవి వినగలిగిన మోతాదులో ఉండకపోవడం వల్ల మనకు అవి అంతగా వినిపించవు. కానీ చెవి దగ్గర చెంబునో, గ్లాసునో, అరచేతి డొప్పనో పెట్టినప్పుడు ఆ లోపలి భాగంలోకి వెళ్ళిన ధ్వని తరంగాలు పదే పదే అక్కడక్కడే తిరుగుతుండడం వల్ల శబ్ద తీవ్రత పోగుపడి చెవిలోకి వినిపిస్తుంది. అది హోరులోగా ఉంటుంది అంతే. ఆ తర్వాత ఇగ్లూ మంచు ఇల్లు వేడిగా ఉంటుంది ఎందుకు? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. ఉత్తర ధ్రువ ప్రాంతంలోని ఎస్కిమోలు మంచు ఇటుకలు వాడి నిర్మించుకునే ఇళ్లను ఇగ్లూలు అని అంటారు. ఈ ఇంటికి మనిషి కూర్చొని లోపలికి వెళ్ళే ద్వారం ఉంటుంది. ఈ ఇంటి లోపల దీపం వెలిగిస్తారు. ఆ దీపముతో వచ్చిన వేడిని మంచు ఇటుకలు బయటకు పోనివ్వక లోపల గదిలో వేడిగా పడుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇగ్లు పైకప్పు బొర్లించిన బాండీలా ఉండి దీపం నుండి వెలువడే వేడిని తిరిగి గదిలోకి పంపడంతో లోపల తగినంత వేడిగా ఉంటుంది. ఆ తర్వాత సింహాన్ని మృగరాజు అని అంటారు ఎందుకు? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. సింహాన్ని మృగరాజు అని అంటారు. అయితే పులులు, సింహాలు అన్నీ ఒకలాంటివి అయినా ఒక సింహానికే ఆ బిరుదు ఎందుకు ఇచ్చారో ప్రస్తావన లేదు. నిజానికి సింహాలు అడవిలో కన్నా గడ్డి వానలలో ఎక్కువగా ఉంటాయి. అటువంటప్పుడు అవి ఎలా అడవికి రారాజు అని పిలబడుచున్నాయో అలా అనడం ఎంత మాత్రమూ సరైనది కాదు కూడా. కానీ దానికి ఉండే జూలు, అది ప్రదర్శించే రాజసాన్ని బట్టి మృగరాజు అనే బిరుదు దక్కించుకొని ఉండవచ్చు. అంతేకాక ఇది ఇతర జీవులను వేటాడి తినేస్తుంది, కానీ ఇతర జీవులేవి దానిని ఏమీ చేయలేవు. కాబట్టి దీనికి మృగరాజు అనే బిరుదు ఇచ్చి ఉండవచ్చు. డైనోసార్స్ ఇప్పటికీ ఉండి ఉంటే అడవికి అవే రాజులు అయి ఉండేవేమో. ఆ తర్వాత జంతు రోమాలతో చేసే ఉన్ని దుస్తులు తడిసినప్పుడు ముడుచుకుపోతూ ఉంటాయి. కానీ అవే రోమాలు జంతువుల మీద ఉన్నప్పుడు తడిసినా ముడుచుకుపోయినట్లు అవ్వవు. దానికి కారణం ఏమిటి? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. గొర్రెల చర్మంలో నుండి వెలువడే తైలము ఆ రోమాల నిర్మాణంలో ఉండే భాగాలకు ఒక రకమైన జిడ్డు రూపంలో ఆ తడి అంటకుండా ఏర్పాటు జరుపుతూ రోమాల మధ్య ఒక బంధాన్ని కలిగిస్తుంది. జంతువుల రోమాలను తీసి దుస్తులుగా చేసేటప్పుడు వాటిని దువ్వే తీరు వల్ల రోమాల మధ్య ఉండే కొక్కాల బంధం తెగిపోతుంది. అందువల్ల తుడవగానే ముడుచుకుపోతూ ఉంటాయి. జంతు శరీరం మీద ఉన్నప్పుడు అలా జరగదు. ఆ తర్వాత మామూలు నీటికి మినరల్ వాటర్కి తేడా ఏమిటి? మినరల్ వాటర్ ఎందుకంత రుచిగా ఉంటాయి? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. మామూలుగా మనం తాగే మంచినీటికి మినరల్ వాటర్కి తేడా ఉండకూడదు. కానీ మున్సిపాలిటీ నుంచి మనకు సరఫరా అయ్యే నీరు ఒక్కోసారి వివిధ కారణాల వల్ల తాగడానికి పూర్తిగా అనువుగా ఉండకపోవచ్చు. చెరువులు, ఆనకట్టలు, నదుల్లోంచి సేకరించి శుద్ధి చేసే ప్రక్రియలోనో ఆ నీటిని సరఫరా చేసే క్రమంలోనో అది కలుషితమయ్యే అవకాశం ఉండవచ్చు. అలాంటప్పుడు ఆ నీటిని కాచి వడపోసుకొని తాగితే సరిపోతుంది. ఇక మినరల్ వాటర్ని సాధారణంగా బోరు బావుల నుంచి సేకరించి అందులోని అదనపు లవణాలను రివర్స్ ఆస్మోసిస్ అనే ప్రక్రియ ద్వారా తొలగించి ఆపై అవసరమైన లవణాలను కలుపుతారు. తగు పాలలో అన్ని పదార్థాలు ఉండడం వల్ల మినరల్ వాటర్కి ప్రత్యేకమైన రుచి చేకూరుతుంది. మినరల్ అంటే లవణ పదార్థమని అర్థం. ఆ తర్వాత
పొలాల్లో బురద ఉన్న బరువైన ట్రాక్టర్లు సాఫీగా సాగిపోతూ ఉంటాయి. అదే తక్కువ బరువున్న రైతుల పాదాలు మాత్రం కూరుకుపోతూ ఉంటాయి. ఎందుకు? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. ఇలా జరగడానికి కారణం బరువుకి ఒత్తిడి లేక పీడనంకు మధ్య గల సంబంధమే. ఒక చదరపు సెంటీమీటర్ ప్రదేశంపై పనిచేసే బరువును పీడనం లేక ఒత్తిడి అని అంటాము. ట్రాక్టర్ బరువు రైతు కన్నా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఆ బరువు ఎక్కువ వైశాల్యం ఉన్న దాని అడుగు భాగం అంతా వ్యాపించి ఉంటుంది. అందువల్ల భూమిపై ట్రాక్టర్ ప్రయోగించే పీడనం విలువ తక్కువగా ఉంటుంది. ఇక రైతు బరువు తక్కువగా ఉన్నప్పటికీ ఆ బరువు తక్కువ వైశాల్యం ఉన్న అతని పాదాలపై మాత్రమే కేంద్రీకరించబడి ఉంటుంది. దాంతో అతను ప్రయోగించే పీడనం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే బురదలో పాదాలు కూరుకుపోతూ ఉంటాయి. ఒక ప్రదేశంలో ఒక వస్తువు దిగబడడానికి కారణం అది ఆ ప్రదేశంపై ప్రయోగించే పీడనమే గాని బరువు కాదు. ఆ తర్వాత పాములతో పాటు మరికొన్ని జీవులకు కూడా విషం ఉంటుంది. ఎందువల్ల? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. సుమతి శతకంలో తేలు, పాములకు మాత్రమే విషం ఉన్నట్లు ఉన్న మన జంతు ప్రపంచంలో చాలా జీవులకు విషం ఉంటుంది. కొన్ని వృక్ష జాతుల్లోనూ విషం ఉంటుంది. ప్రతి జీవికి ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉంటుంది. కొన్నింటికి కొమ్ములు, శరీరంపై ముళ్ళు, పదునైన పళ్ళు ఉంటే కొన్ని జీవుల శరీరంలో విషం ఉంటుంది. విషపు జంతువులు పనిగట్టుకుని ఎవరికీ హాని చేయవు. ఆహార పదార్థాల కోసమో లేదా ఎవరైనా హాని తెలపట్టినప్పుడో విష జంతువులు తమను తాము రక్షించుకోవడానికి కొట్టడమో కరవడమో చేస్తాయి. పాములతో పాటు కొన్ని రకాలైన సముద్రపు నక్షత్రపు చేపలు, ఆక్టోపస్లు, చేపలు, కీటకాలు, సాలెపురుగులు, చీమలు, బల్లులు, గబ్బిలాలు కరిస్తే విషం సోకే ప్రమాదం ఉంది. విషం కూడా ఒక విధమైన ప్రోటీన్ అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. కానీ అది మన శరీరంలో అవాంఛనీయ చర్యలతో కీడు చేస్తుంది. ఆ తర్వాత మజ్జిగలో కలిపిన నీరు కాసేపు అయ్యాక పైన తేటగా తేలుతుంది. మజ్జిగ తెలుపు కింద పేరుకుంటుంది. కానీ పాలలో నీళ్లు పోస్తే నీరు ఎప్పటికీ పైకి తేలదు. ఎందుకని? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. ఇద్దరి మధ్య బాగా సాన్నిహిత్యం ఏర్పడితే వారిద్దరూ పాలు నీళ్ళల్లాగా కలిసిపోయారు అంటూ సామెత కూడా ఉంటుంది. గతంలో పలుమార్లు చెప్పుకున్నట్లు పాలు ఒక కొల్లాయిడి తరహా మిశ్రమ పదార్థం. అధిక భాగం నీరే ఉన్నా అందులో ఉన్న మిగిలిన పేలిక పదార్థాలు తైల బిందువుల మీద సూక్ష్మ స్థాయిలో విద్యుదావేశం ఉండడం, పరస్పర వికర్షణ ద్వారా అవి చెల్లాచెదురుగా పాల భాగం మొత్తం సమానంగా విస్తరించి ఉంటాయి. తోడు వేసి పెరుగుగా మార్చితే గాని, లేదా ఉప్పు వేసి పాలు విరిగేలా చేస్తే గాని, లేదా నిమ్మరసం పిండి విరిగేలా చేస్తే కానీ పాలలో కొల్లాయిడి తత్వం పోదు. కానీ మజ్జిగ అంటేనే చిలికిన పెరుగు. పెరుగు అంటేనే పాలలో ఈస్ట్ బ్యాక్టీరియా విడుదల చేసిన రసాయనాల వల్ల కొల్లాయిడి తత్వం పోగొట్టుకొని పాలలోని పాల పదార్థాలు గడ్డకట్టుకునే స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి పెరుగును చిలికి మజ్జిగ చేసిన కొల్లాయిడి తత్వాన్ని పోగొట్టుకున్న పాలలోని పదార్థాలు భూమి ఆకర్షణ వల్ల కిందకి ఎప్పటికప్పుడు జారుకుంటాయి. కానీ అంతటా వ్యాపించి ఉన్న నీరు పైకి తేరుకున్నట్లు అనిపిస్తుంది. పాల స్థితిలో అందులోని పదార్థాలకు విద్యుత్ ఆవేశం ఉండడం వల్ల కలిగే కొల్లాయిడి తత్వం వల్ల నీరు ఎంత పోసినా సమంగా విస్తరించి ఉంటాయి. కానీ మజ్జిగలోని పాల పదార్థాలకు విద్యుత్ ఆవేశం లోపించడం వల్ల కొల్లాయిడి తత్వాన్ని పోగొట్టుకొని భూమి ఆకర్షణ వల్ల కిందకి చేరుకుంటాయి. ఇదే తేడా. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో. మీకు ఏ ఆన్సర్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి చాలు. మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు హ్యాపీగా ఉండండి.